సేవకు ప్రతిరూపం లయనిజం అని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. ఉండి మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజలకు అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి ఆధ్వర్యంలో కార్యాలయానికి ఒక నూతన ఇన్వర్టర్ శనివారాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ లయన్ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ పివి జగన్నాథరాజు, కార్యదర్శి రుద్రరాజు నరసింహరాజు, ట్రెజరర్ కన్నెగంటి రూత్కళ, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఎంఆర్ఓ మంతిన రాంప్రసాద్ రాజు, కాగిత మహంకాళి, ముదునూరి విజయ, వేగేసిన అనంతలక్ష్మి, భూపతిరాజు హరనాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పాలతీర్థపు నరసింహరావు, సత్తి బ్రహ్మారెడ్డి, బొండాడ కేశవ, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, గొట్టుముక్కల రాము తదితరులు పాల్గొన్నారు. ఈ 25వ సంవత్సరం ఎంతో ఘనంగా అంటే ఎక్కడా లోటుపాట్లు ఉన్నా అక్కడికి మనం వెళ్ళి సేవాభావంతో సేవ చేయాలని చెప్పి నాకు పూర్తిగా ఉంది. మీరందరూ కూడా నాకు సహకరించాలి. పూర్తిగా సెక్రటరీ నరసరాజు గారు ఎక్కడ ఏమన్నా లోటుపాట్లు ఉన్నా, అలాగే మన ప్రసాదరాజు గారిని మీకు అక్కడ ఏంటి సమస్య అంటే ఇలా మాకు ఇన్వర్టర్ కావాలంటే వెంటనే నాకు తెలియపరచడం జరిగింది. వెంటనే మంచిదే కొనిద్దామని చెప్పి ఇక్కడ మనకి కొనివ్వడం జరిగింది ఇక్కడ. అలాగే ఇంకా ఈ ఆఫీసుని మొత్తం ఏదన్నా శాశ్వతంగా ఏదన్నా కావాలనుకుంటే తహసీల్దార్ గారిని చెప్పాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి సహకారం తీసుకుంటూ ఈ సంవత్సరం నన్ను ముందుకు నడిపించగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా సర్వీస్ మీద ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పి ఆయన సందేశం ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన గవర్నర్ గారు కూడా ఈ ఎక్కువగా సర్వీస్ మీదే దృష్టి పెట్టి ఆయన కూడా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మనకి జిల్లాలో 84 క్లబ్బులు ఉన్నాయి. 84 క్లబ్బుల్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లబ్బు మన ఉండి క్లబ్బు. దాన్ని చక్కగా ఏ ప్రోగ్రాం చేసినా చాలా చక్కగా అందంగా తీర్చిదిద్ది అది వాళ్ళకి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉంటారు. అలాంటి 84 క్లబ్బుల్లో నాకు ఇష్టమైన క్లబ్ కూడా ఉండి క్లబ్బు. అలాంటి క్లబ్బు మనకి నారాయణ రెడ్డి గారు లాంటి ఇండస్ట్రియలిస్ట్ దొరకటం చాలా అదృష్టంగా 25 సంవత్సరాలకి ఆయన అలాంటి గొప్ప వ్యక్తి దొరకటం మన అదృష్టం. ఆయన ఓపెన్గా చెప్తున్నారు, నన్ను ఉపయోగించుకోండి, నేను ఏ కార్యక్రమమైనా చేస్తానో అని ఆయన చెప్తూ ఉంటే అది చక్కగా మన లైన్స్ మెంబర్స్ అందరూ కూడా ఒక చక్కగా ఆలోచించి ఈ సమాజానికి ఏ ప్రోగ్రామ్స్ అయితే పనికొస్తాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేయదు. గత రంగరాజు గారు కూడా చక్కటి ప్రోగ్రామ్ చేశారు లాస్ట్ ఇయర్. ఆయన కార్యక్రమాలకు కొన్ని వాటికి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా నారాయణ రెడ్డి గారు మీకు ఏది అవసరమైనా జిల్లా తరపునే మేము కూడా ఉంటాం. మీకు ఏది అవసరమైనా మీరు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా మేము అందుబాటులో ఉంటాం. 22 గ్రామాలు ఇప్పుడు ఏదన్నా కరెంటు పోయినా గ్రామస్తులు వచ్చినా వారికి పని ఆకూడదని చెప్పి ఈ లైన్స్ ముందుకు వచ్చి ఈ 30,000 రూపాయలు సుమారు 35,000 రూపాయలు కాస్ట్తో ఇవ్వటం అనేది చాలా చాలా గౌరవించదగ్గ విషయం. అలాంటిది నారాయణ రెడ్డి గారు చేయటం వల్ల ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మనకి ముందుగా ఉండి ఈ లయన్స్ క్లబ్కి ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు అధ్యక్షులు అవుతున్నారు, నరసరాజు గారు కార్యదర్శి అవుతున్నారంటే ముందుగా సంతోషించిన వ్యక్తిని నేనే. ఎందుకంటే ఆయన కార్యక్రమాలు ఇప్పుడు కాదు, ఈ ఆఫీస్ కట్టిన విఆర్ఓ ఆఫీస్ కట్టిన లేదు సమైక్యాంధ్ర ఉద్యమంలో మా రంగరాజ్ మాస్టర్ గారు మేము అప్పుడు భారీగా చేసాం ఉండి సెంటర్లో. ఆ టైంలో ఒక 3 నెలల్లో మా విఆర్ఏఎస్కి శాలరీస్ అయ్యి లేకపోతే బియ్యం, ఉప్పు, పప్పు, నిత్యావసర సరుకులు ఏ అవుతాయి, అవసరం అవుతాయి, ఎంత అవుతాయో అవన్నీ కూడా స్వయంగా నారాయణ రెడ్డి గారే నేను ఎంత అవుతాయి అంత ఇస్తాను, మీరు ఖర్చు పెట్టి చేయండి అని అప్పుడు ముందున్నారు. ఆ తర్వాత ఈ ఆఫీస్కి రిపేర్స్ అయ్యి చేయించుకుని కింద టైల్స్ వేయించుకున్న, పెయింట్ వేయించిన, లేకపోతే విఆర్ఓ ఆఫీస్ కట్టించుకున్న ఆ టైంలో కూడా మెజారిటీ షేర్ ఆయనే ముందుండి ఈ ఆఫీస్కి ఎప్పుడూ కూడా ఏది అవసరమైనా మనకి బయట పార్కింగ్ షెడ్ కానీ లయన్స్ క్లబ్ తరఫున ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఉండి మండలంలో ముందుండి నడిపించేది మాత్రం
మన దూరంపూడి నారాయణ రెడ్డి గారు ఇంకా 30,000 పెట్టి మా కార్యాలయానికి ఇన్వర్టర్ అది బహుకరించినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు మా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మీకు తెలియపరుచుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. క్లబ్ ఆఫ్ ఉండి తరపున ఈ రెవెన్యూ కార్యాలయంలో విద్యుత్ శక్తిలో వచ్చే అంతరాయాలను నివారించడానికి, తద్వారా ఈ మండల పరిధిలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలకు కూడా పరోక్షంగా ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయ సేవలు వేగంగా సులభంగా అందాలనేటువంటి ఉద్దేశంతో మా లయన్స్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరపున ఈ యొక్క ఇన్వర్టర్ను ఈ కార్యాలయానికి మేము బహుకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నామని తెలియజేస్తూ, మా క్లబ్కి అవకాశం ఇచ్చిన ఈ కార్యాలయ అధిపతి మండల రెవెన్యూ అధికారి లైన్ రాంప్రసాదరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా లయన్స్ క్లబ్ తరఫున మా అధ్యక్షుల వారు ద్వారంపూడి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన ఎంఆర్ఓ గారికి బహుకరిస్తూ ప్రజలందరికీ సౌకర్యార్థం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పనికి ఆటంకం లేకుండా అధికారులు చేసుకునే విధంగా దీన్ని బహుకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మా క్లబ్ తరఫున మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. లయన్స్ క్లబ్ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ సేవలు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మంచి అధ్యక్షులు వచ్చారు. చక్కటి కార్యక్రమాలు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఉండి మండలంలో అన్ని గ్రామాలకి కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాం.